హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్తనైతే తెలియజేసింది. ఇక వెంటనే కూడా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఇలా చేస్తేనే రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేయడం జరిగింది. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలనైతే రైతులకు కేటాయిస్తూ రైతుల ఖాతాలలో నేరుగా ఎటువంటి లంచం లేకుండా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇలా చేస్తేనే డబ్బులు అనేది కూడా రైతులకు జమ అవుతాయని అయితే తేల్చి చెప్పింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒక్కో పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది రేవంత్ సర్కార్. ఇటీవల పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా పథకం నిధుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు వ్యవధిలోనే విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 69.39 లక్షల మంది రైతులకు గాను 8,744.13 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసింది కాంగ్రెస్ సర్కార్. తాజాగా రైతులకు మరింత అభివృద్ధి చెందేలా మరొక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. రైతుల ఆదాయం పెరిగే విధంగా రాష్ట్రంలో అగ్రోఫారెస్ట్రీ విధానాన్ని అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధానం ద్వారా చెట్లు, వ్యవసాయ పంటలను ఒకే భూమిలో పెంచుతారు. అంటే వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకాన్ని చేపడతారు. ఈ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని అయితే ప్రభుత్వం భావిస్తుంది. అగ్రో ఫారెస్ట్రీ విధానం ద్వారా ఓవైపు రైతులకు పంట ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అడవుల విస్తీర్ణ పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విధమైన ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు దేశంలో వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ రూల్స్ను ఇటీవల జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ భూముల్లో అటవీ ఉత్పత్తులను పెంచాలనుకునే రైతులు ముందుగా నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో పేరు నమోదు చేసుకోవాలి. వ్యవసాయ భూమిలో ఎలాంటి మొక్కలు పెంచుతారో చెప్పాలి. వ్యవసాయ భూముల్లో ఇదివరకే ఉన్న చెట్లను నరికివేయాలని భావిస్తే 10కి మించి ఉంటే వెంటనే నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చెట్ల ద్వారా రైతులు అదనంగా ఆదాయం సమకూర్చుకోవచ్చు. మరోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు సాయం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అలాగే కౌలు రైతులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో తెలిపిన విషయం తెలిసిందే. ఇక వారందరికీ కూడా నేరుగా రైతులకు మరో గుడ్ న్యూస్ అనేది కూడా చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లాంట్స్ను ఏర్పాటు చేయనుంది. దీంతో కరెంట్ను బోరుకు వినియోగించుకోవచ్చని, మిగిలిన సోలార్ కరెంట్ గ్రిడ్కు సరఫరా అవుతుంది. సోలార్ విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసేందుకు రైతుకు ఒక యూనిట్కు 3.13 చొప్పున డిస్కమ్ సంస్థలు చెల్లిస్తాయి. దీంతో రైతుల పంటలు కూడా మెరుగుపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.